హాయ్ అండి. మేము లాస్ట్ మంత్ అరుణాచలం వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని మొక్కలు తీసుకున్నాను. అరుణాచలం అంటే మీరు ఒక శివాలయం ఒకటే చూసి వస్తారు. నేను పక్కన ఉన్న ఒక నర్సరీ కూడా నాకు తెలిసింది. అక్కడ కూడా మొక్కలు తీసుకుంటాను అన్నమాట వెళ్ళినప్పుడు ఒకసారి. అంటే 2023లో నేను ఒకసారి వెళ్ళినప్పుడు చూసాను అన్నమాట ఫస్ట్ టైం ఆ నర్సరీని. సో మొన్న వెళ్ళినప్పుడు కూడా కొన్ని తీసుకున్నాము. ఆ నర్సరీ వచ్చేసండి మనకి ఎక్కడ ఉంటుంది ఏంటంటే మీకు వీడియో చివరిలో చెప్తాను. అంత చూస్తాను. ఏ మొక్కలు కొన్నా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనా? ఏంటమ్మా వెళ్ళిపోతున్నా. ఇది ఒకటండి. ఇది క్యాక్టస్ టైపే. ఏమంటారు, స్నేక్ ప్లాంట్లో వస్తుంది చూసా. కొంచెం చూడటానికి అయితే స్నేక్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది. దీని పక్కన బల్బ్స్ నుంచి కూడా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి. ఆల్రెడీ నేను ఇది ఒకటి తీసుకున్నాను కదా, ఇక్కడ చూడండి ఇంకా కొత్తది ఒకటి వస్తుంది అన్నమాట. ఇలాంటిది ఇది ఒక మొక్కలు ఇలాంటి 2 తీసుకున్నాను అన్నమాట. ఉంటాయి ఇది చూపిస్తాను. ఇది కూడా పాస్పోర్ట్ అందులో. ఇది వచ్చేసి మన మనీ ప్లాంట్ హార్ట్ షేప్ ఉంటుంది కదండి, అక్కడ కటింగ్ ఉంటుంది, లీఫ్లో ఆ మోడల్ ఉంటుంది కదా. ఇది ఒక మొక్క తీసుకున్నాను. ఇది తెచ్చి దగ్గర నెల అవుతుంది. వీడియో చేద్దానికి కొత్తగా చేయలేదన్నమాట. ఇది ఒక మొక్క. ఇది ఒకటి అనమాట, హార్ట్ షేప్ లీవ్స్ వస్తాయి కదా. ఇది కూడా మనీ ప్లాంట్లో ఒక మోడల్ అనమాట. ఇది తీగలాగే వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇది ఒకటి. ఈ మొక్క ఒకటి తీసుకున్నాను. నాకు అన్నింటికంటే బాగా నచ్చింది ఏంటంటే ఇదండి, అలా గుబురులాగా వచ్చేసి ఏంటంటే ఇట్లా అల్లుకుంటా పోద్ది అనమాట. ఇది పెద్ద మొక్కలు, ఆకులు పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి, చాలా బాగుంటుందండి. లీవ్స్ మీద కూడా ఇలా డాట్స్ లాగా వచ్చేసి చూడటానికి చాలా బాగుంది. ఇవి వచ్చి 2 తీసుకున్నట్టున్నాను. వీటిని చూపిస్తాను మీకు ఒకసారి. ఇంకో 2వ మొక్క అండి. ఈ 2 మొక్కలు తీసుకున్నాను అనమాట. ఈ మోడల్ చాలా బాగున్నాయి కదా అని చెప్పి. ఇంకోటి వచ్చేసి ఇదండి. యాక్చువల్గా మనకి స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ స్నేక్ ప్లాంట్స్ మనకి ఏంటంటే పెద్ద పెద్దవి వస్తుంటాయి. ఈ లీవ్ ఇలా వచ్చేసి కండాలు పెద్దగా ఉంటాయి అనమాట. ఇవి దాంట్లో డార్క్ వెరైటీ అండి. మన దీంట్లో పెద్దగా వచ్చేది కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. దాంట్లో వచ్చేసి డార్క్ వెరైటీ ఎంత మించి పెద్ద అవ్వో పక్కన ఇంకా ఇట్లా పిల్లకలాగా వస్తుంటాయి అన్నమాట. చూడండి ఒకసారి. దీంట్లో 2 ఉన్నాయి ఆల్రెడీ. కానీ 4-5 రోజులు అయితే మాత్రం పక్కన కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటికి. ఇది డార్క్ వెరైటీ అండి. దీంట్లో స్నేక్ ప్లాంట్ అయితే ఇవి కూడా క్యాక్టస్. ఇవి మీకు తెలిసిందే కదా టర్టిల్ వేనండి. ఈ జస్ట్ ఒకటి 10 రూపాయలు పడింది అంతే. ఈ 2 తీసుకున్నాం అనమాట. అందుకే 10 రూపీస్ అనమాట. కింద ఒక 3 మొక్కలు, కొంచెం పెద్ద పూల మొక్కలు కూడా ఉన్నాయి. మా మదర్ ఒకటి తీసుకెళ్ళింది అనమాట. కింద అపార్ట్మెంట్ 2 వేద్దామని చెప్పి కింద ఉంచాను. పైకి తేలేదు. ఈ మొత్తం కలిపి దగ్గర నేను 10-12 మొక్కలు పైన తీసుకున్నానండి. మొత్తం కలిపి 750 రూపాయలు అయింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మెయిన్ డీటెయిల్గా మనకి ఇప్పుడు నెల్లూరులో కానీ విజయవాడ కానీ మనీ ప్లాంట్ చాలా నర్సరీలు తిరుగుతుంటాను కదా. మన దగ్గర ఒక మొక్క 100 రూపాయలు ఉంటే నేను 2 ఇయర్స్ బ్యాక్ 2023 వెళ్ళినప్పుడు ఇక్కడ 100 రూపాయల మొక్క అక్కడ 20 రూపాయలకి వచ్చిందండి. నాకు చాలా రేట్లు తక్కువ అనమాట. కాకపోతే ఈ మధ్య కొంచెం వాళ్ళకే తెలిసినట్టు ఉంది. ఇప్పుడు మనకి నెల్లూరులో 100, విజయవాడలో 100 రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు అక్కడ 60 రూపాయలు 70 రూపాయలు అలా పడతాను. కొంచెం రేట్లు పెరిగినాయి, ఒక 50% రేట్లు పెరిగినాయి. కానీ మన దగ్గరతో కంపేర్ చేసుకుంటే మాత్రం అక్కడ మాత్రం ఒక 30-40% రేట్లు తక్కువేనండి. దానికోసం వెళ్ళిపోయినా మనం అరుణాచలం వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు కారు ఉంటే కనుక దాంట్లో వస్తా కొన్ని తెచ్చుకోండి. అది వచ్చేసి నర్సరీ పేరు చెప్తాను మీకు ఒకసారి. అది అడ్రస్ వచ్చేసండి, మీరు నర్సరీ ఎక్కడ ఉందంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం అగ్నిలింగం, సూర్యలింగం, వాయులింగం అని వస్తుంటుంది కదా. సూర్యలింగం దాటిన తర్వాత జస్ట్ మీకు ఒక 100-200 మీటర్స్ సూర్యలింగం దాటంతోనే మీకు నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి నర్సరీ వచ్చేసి. ఆ నర్సరీలో ఉన్న మొక్కలు కూడా ఒక వీడియో చేశాను పెద్దది, అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీకు ఆ పేరు ఎన్ని కనపడుతుంటాయి. సూర్యలింగం నుంచి ఒక 200 మీటర్స్ దాటంతో మీకు చేతికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఆ నర్సరీ వచ్చేసి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు, అంటే ఇంకా మిగతా ఉంటే నాకు తెలియదు, నేను మాత్రం 2 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా అక్కడే తీసుకున్నాను అనమాట. మొక్కలు రేట్ అయితే బాగా తక్కువ ఉంటాయి, కానీ చాలా డిఫరెంట్ రకాల మొక్కలు ఉన్నాయి అక్కడ. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.